హాయ్ గైస్, ఈరోజు నేను చింత చిగురుతో పులిహోర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, పసుపు, మినపప్పు, సాల్ట్, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, అలాగే మెంతిపిండి, ఇంగువ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను చింత చిగురిని క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము చింత చిగురిని నేను చూపిస్తున్న విధంగా 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. అప్పుడు మనకు చింత చిగురు చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. ఇలా మొత్తము మనము ఇలాగే చేసుకోవాలి. చింత చిగురిని నేను చేస్తున్న విధంగానే చేసుకోవాలి. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న పుల్లల్లాగా ఉంటాయి, వాటిని తీసేసేయాలి. కొంచెం లావు పుల్లల్ని తీసేయాలి. మొత్తం ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింత చిగురు పులిహోర చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఈ చింత చిగురు పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేగాయి కదా, ఇప్పుడు మనం పల్లీలు వేసి వేయించుకుందాం. అలాగే ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. మినపప్పు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనము ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనము పసుపు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు 1 స్పూన్ వేసుకుంటున్నానండి, ఒక చిన్న స్పూన్తో. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేసి వేగిన తర్వాత మనము మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి కూడా నేను ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. మంచిగా వీటిని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా చింత చిగురిని నలిపి పక్కన ఉంచుకున్నాం కదా, అది వేసుకుని వేయించుకుందాం. కలుపుకుంటూ ఉండాలి, చింత చిగురు అగుడు పట్టేస్తుంది. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మంచిగా వేయించుకోవాలి, కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ చింత చిగురు పులిహోర. టేస్టీ చింత చిగురు పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. మనము చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు చింత చిగురు దొరకదు కాబట్టి మనము ఇలా చేసి ఉంచుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు చింత చిగురు దొరకదు కాబట్టి మనం ఇలా చేసి స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మనం చేసి ఉంచుకున్న చింత చిగురు పులిహోర పేస్ట్లో ఇప్పుడు అన్నం వేసి మంచిగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి.
ఇప్పుడు మన చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన టేస్టీ చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహోర కన్నా, లెమన్ పులిహోర కన్నా ఈ చింత చిగురు పులిహోర ఒక్కసారి తిన్నారంటే అబ్బబ్బా జీవితంలో వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.